వాళ్ళ ఇంట్లో ఉంటే మన విఠల్ గారు కూడా దాన్ని చూశారో మరి తాకారో తెలియదు. మట్టి కొట్టం. బాబా కాలం నాటికి మట్టి కొట్టాలో లేకపోతే మట్టి కుండలో మన ఇంట్లో ఉన్నాయా? కానీ ఆ చిలుము కొట్టాలి. ఎంత విలువ, దాని ఉపయోగం ఏంటి, దాని విలువ ఎందుకని ఆయన పట్టుకున్నారు, పెదాలకి ఆనించుకున్నారు. మన హృదయం కూడా బాబా స్పర్శను పొందితే బంగారం అయిపోతుంది. బంగారం అయిపోతుంది. మన ఇంట్లో ఉన్న బంగారాన్ని అమ్ముకుంటామో, కరిగిస్తారో, వేరే నగలుగా చేసుకుంటారో తెలియదు కదా. కానీ ఇది మాత్రం అసలైన బంగారం.